ఫస్ట్ పోస్టింగ్ ఆదిలాబాద్. Yeah. ఆదిలాబాద్ మీరు 18 వెళ్ళేసరికి అది అగ్నిగుండంగా ఉంది. అవును. ఇంద్రవల్లి ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరిగాయి. మీరు వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? అంటే ఎస్టిమేషన్ కాకుండా ఇంకేమైనా ఏదైనా వచ్చాయా? ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ పోస్టింగ్ ఎక్కడ బైన్సా ఇచ్చారండి? బైన్సా ఫస్ట్ పోస్టింగ్ అయింది. ఓహ్! అక్కడ ఉండగానే ఖానాపూర్లో ఒక మండల్ ప్రజా పరిషత్ మండల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ఆయన సుకుమార్ రావు అని చెప్పేసి నైట్ 9 తర్వాత ఏదో పోలీస్ స్టేషన్లో ఏదో పని ఉంది అని చెప్పేసి బుల్లెట్ మీద ఇంక ముందు అతను ఉన్నాడు, ఈయన వెనక ఉన్నాడు, వచ్చారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్ట్రీమిస్ట్ చాలా తీవ్రంగా ఉండేవాళ్ళు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ మీద కూడా అటాక్ చేస్తారని ఒక ఇన్ఫర్మేషన్ ఉండేది. ఆ సెంట్రీ వెళ్ళి ఆపాడు. ఆపితే వాళ్ళు ఆపకుండా రెగ్యులర్గా వచ్చే పోలీస్ స్టేషనే ఎస్ఐ గారు బాగా తెలుసు మాకన్నా ధీమాతోటి వాళ్ళు నేరుగా లోపలికి వచ్చేస్తే సెంట్రీ ఫైర్ చేశాడు. చేస్తే ఆ వెనక కూర్చున్న కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ చనిపోయాడు. అయ్యో! చాలా పెద్ద గొడవ అయింది. కలెక్టర్ వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, అంతా వచ్చిన తర్వాత అప్పుడు పబ్లిక్ డిమాండ్ చేశారన్నట్టు. కలెక్టర్ అడిగాడు, ఓకే మీరు పీస్ఫుల్గా ఉండండి, ఏం చేయాలి, మీకు ఏం కావాలంటే పోలీస్ స్టేషన్ అంతా కరప్ట్ అయిపోయింది, ఇక్కడ అందరినీ మార్చేయాలి అంటే అప్పటికప్పుడు మెసేజ్ ఇచ్చి నేను బైన్సా నుంచి ఖానాపూర్కి ట్రాన్స్ఫర్ చేశాను. బైన్సాలో అప్పటికే మన కమ్యూనల్ ఉందా? కమ్యూనల్ అప్పటికే ఉంది. ఎవరండి ఎక్కువ ట్రావెల్ మాంగర్స్ అక్కడ? పొలిటికల్ అండి, ఏం లేదు అక్కడ. యాక్చువల్ ఒరిజినల్ కమ్యూనల్ అంటూ జరగదు బైన్సాలో. ఎందుకంటే వాళ్ళకి బైన్సాలో 4 నెలలే వాళ్ళకి జీవనోపాధి దొరికేది. మిగతా 8 నెలలు ఖాళీ కూర్చోవాల్సిందే. ఈ 4 నెలలు కాటన్ బాగా వస్తుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో. తర్వాత పక్కనే మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్ర నుంచి పండించే కాటన్ మొత్తము బైన్సా కేంద్రం. 40 జిన్నింగ్ మిల్స్ ఉంటాయి. ఈ 4 నెలల్లో వచ్చే కాటన్తో నడిచే బిజినెస్తోనే అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా బతుకుతారు. తర్వాత ఏ బిజినెస్ ఉండదు. కాబట్టి గొడవలు పడితే వాళ్ళకి ఇంకా తినడానికి ఏమి ఉండదు. తెలుసు, వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు గొడవ పడలేదు. రాజకీయాలు, పొలిటికల్ అంటే మిగతా 8 నెలలు ఖాళీగా లేకుంటే వాళ్ళు కాముకుంటారు. అయితే వాళ్ళు పని లేకుండా బట్టి వస్తున్నాయి వీళ్ళకి. పని లేకంటే 8 నెలలు ఖాళీగా ఉంటారు కదండి. ఏదో ఖాళీగా ఉన్నా ఇప్పుడు ఈ 4 నెలలు సంపాదించుకుని తింటారు, ఉంటారు అంతే. వాళ్ళు కొట్టుకోవడం, కొట్లాడుకోవడం అట్లాంటిది ఏమి అంటే దాని ఆరిజిన్ ఎక్కడ వస్తుందండి? పొలిటికల్. రెండు పక్షాలు కూడా ఎక్కడో పొలిటికల్గా ఏదో ఇంటెన్షన్ ఉంటే ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. ఎందుకు అనేది ఇప్పటివరకు ఎవరో చెప్పలేపారు అంతే. కాదు సార్, ఎక్కడో జరిగితే ఇన్సిడెంట్ బైన్సాలో ముందు బొగ్గమంటుంది కదా. ఇప్పుడు ఏముంటుందంటే హైదరాబాద్లో మబ్బులు పడితే బైన్సాలో వర్షం కుడుతుందని ఒకటి సామెత ఉంది. అట్లా. సో అది మరి దానికి మన సొల్యూషన్ లేదంటారా? ఇప్పుడు చాలా కామ్ అయిపోయింది, ఇంత ముందులాగా లేదు. కానీ ఒక్కసారి బ్లో అయిందని మాత్రం కంట్రోల్ అవ్వడం కష్టం అవుతుంటుంది కదా. 1 month 2 months అట్లా తీసుకుంటుంది. అంత సీరియస్ ఉంటుంది అక్కడ. అచ్చా, 4 నెలలు మీకు ఎప్పుడు అలాంటి ఛాలెంజ్ రాలేదు అక్కడ? నేను ఉన్నప్పుడు కమ్యూనల్ అవ్వలేదు. ఓకే. తర్వాత మీరు ఖానాపూర్ వెళ్ళారు. ఖానాపూర్ ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళగానే అక్కడ ఏముంది ఛాలెంజ్? మీకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ డిమాండ్ కరెక్ట్ అంటారా కానాపూర్లో కరప్షన్ ఉందని? అదంతా కరెక్ట్ కాదు. పబ్లిక్ ఎప్పుడు కూడా పోలీస్ మీద సాటిస్ఫాక్షన్తో ఉండరు. ఎందుకంటే పోలీస్ చేసేవి వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తే పోలీస్ తప్పులు చేయకుండా చూస్తారు. కాబట్టి పబ్లిక్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కరు న్యాయంగా ఉండాలా, తప్పులు చేయకూడదు. కానీ నా ఒక్కరిని మాత్రం ఎగ్జెప్షన్. ప్రతి ఒక్కరు అట్లనే ఆలోచిస్తారు. ఎక్సెప్ట్ మీ, ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ఆర్డర్. ఎలా కుదురుతుంది? అవుతుంది సార్. పోలీస్కి ఇప్పుడు మీలాంటి డిపార్ట్మెంట్లో కొంతమంది పబ్లిక్ దగ్గర అవ్వాలని వెళ్తుంటారు, కానీ పబ్లిక్ ఎందుకు దూరం అవ్వాలని చూస్తుంటారు. అంటే ఏం లేదు, ఇప్పుడు రెగ్యులేషన్ ఎవరికి ఇష్టపడుతుంది? మీరు ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఎవరికి ఇష్టపడదు. ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. దట్ రెగ్యులేషన్ డజంట్ లైక్. అది అంటే ఆ సెక్టర్ కొంతమంది ఉంటారు కదా, చాలా మంది 80% రెగ్యులేషన్కి ఇష్టపడతారు. రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉంటుంది అంటే ఇప్పుడు లా ఒబేడ్ చేస్తారు కదండి. 90% people are law abiding people only, calm going only. Problem arises only with the 10% of the people. ఆ 10% గురించే డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి, అదే హైలైట్ అవుతూ ఉంటుంది. అదే సమాజంలో అందరు అట్లానే ఉన్నారట్టుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ట్రూ. 90% పబ్లిక్ అయితే దే ఆర్ లా అబైడింగ్. వాళ్ళతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు పొల్యూషన్ కూడా రాడు కదా. రారు. రైట్ అండి. అక్కడ ఏమొచ్చిందండి ఖానాపూర్లో మీకు? అక్కడ కూడా మేజర్ ఛాలెంజెస్ ఏం లేవు, ఏమి రాలేదు, బాగానే ఉంది, పీస్ఫుల్గానే ఉంది. కానీ అక్కడ మూమెంట్ ఉంది కదా, అప్పుడు ఉండింది, మూమెంట్ ఉండింది. అయినా కూడా మేము పెట్రోలింగ్ ప్రాపర్గా చేసేవాళ్ళం, విలేజ్ విజిట్స్ ప్రాపర్గా చేసేవాళ్ళం. సో ఇబ్బంది ఏం లేదు సార్. అక్కడ లా అండ్ ఆర్డర్లో అంటే మీరు నేను నా కోణంలో తీసుకుంటే వాళ్ళని సరెండర్ వైపు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా, ఎన్కౌంటర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారా? ఎడ్యుకేట్ చేసి అసలు ఫస్ట్ పార్టీలో పోకుండా ఆపడం ఫస్ట్ స్టెప్. ఊళ్ళల్లో తిరిగి యూత్ని ఎడ్యుకేట్ చేసి, అక్కడ మేము గమనించింది ఏంటంటే పాటలకు బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. పాటలు సాహిత్యంలో ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఆ పాటలు ఊళ్ళలో వచ్చి పాడగానే
యూత్లో ఒక ఆవేశం వచ్చేస్తుంది. మనం కూడా ఏదో చేసేయాలి సొసైటీకి, మొత్తం మార్చేసేయాలి, చాలా అన్యాయం జరుగుతుంది మనకి, దీన్ని ఇక్కడితో అంతమొందించాలని ఒక పెద్ద ఆవేశం వచ్చేసి పాటలకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళే ఉంటారు. కానీ సిద్ధాంతాన్ని ఆలోచించి సిద్ధాంతాన్ని నచ్చిపోయే వాళ్ళు చాలా తక్కువ. అంటే భావజాలంకి ఆకర్షితులైన వాళ్ళు, సాహిత్యానికి ఆకర్షితమైన వాళ్ళే 90%. సో మేమేం చేసేవాళ్ళం అంటే దాని కౌంటర్గా మేము కూడా పాటలు పాడి. మీరు కూడా బాగా పాడతారు ఊళ్ళలో అభివృద్ధి గురించి పాటలు, ఆరోగ్యం గురించి పాటలు. కానీ మీకు హాబీ ఏంటి కదా పాటలు పాడడం కూడా? ఇట్స్ ఎ హాబీ అంతే. సో అట్లా మేము యూత్ అసలు అటువైపు ఎక్స్ట్రీమిజం వైపు వెళ్లకుండా చూడడం ఫస్ట్ టార్గెట్ చేసి విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళం. రెండోది వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని సరెండర్ చేయడం కొరకు ఎక్కువ చేసేవాళ్ళం. ఓకే. ఎన్కౌంటర్ అనేది ఎప్పుడు అంటే మా మీద వాళ్ళు దాడి చేస్తే ఆత్మరక్షణ కొరకు చేసే ప్రయత్నం అయిపోయి తప్ప వేరేది ఏమి తెలియదు. అట్లా సార్ మీరు చెప్తున్నట్లుగా కౌంటర్కి ఎన్కౌంటర్ కాకుండా వాళ్ళ పాటలకు కౌంటర్గా మీరు రాసేవారు, పాడేవారు అంటున్నారు. అంటే మీరు పాడకపోయినా ఏమైనా గుర్తుందా మంచి సాహిత్యం? ఎందుకంటే అప్పుడులో డీజే గారు కూడా దొరగారు ఉండేవారు అనుకుంటా. ఆ టైంలో బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి దానికి ఒక కౌంటర్గా పాట పాడడం చేయించారు. కళా బృందం ఉన్నాయి. అంటే జిల్లాకి ఎక్కడికక్కడ కళా బృందాలని ఏర్పాటు చేశారు. మాకు కళా బృందం ఉండేది. అందులో కళా బృందం వాళ్ళు పాడేవాళ్ళు, సాహిత్యం వాళ్ళే రాసుకునేవాళ్ళు, వాళ్ళే పాడేవాళ్ళు. మేము ఓన్లీ వాళ్ళకి ఎస్కార్ట్ మేము వెళ్ళేవాళ్ళం అంతే. గుర్తుందా మీకు? నాకు ఇప్పుడు ఐడియా లేదు. ఇప్పుడు ఖానాపూర్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. ఎందుకంటే ఒక ఇంటెలిజెన్స్ పోస్టింగ్ అంటే నేను గ్రూప్ 1 కొరకు ప్రిపేర్ అవుదామని వచ్చాను యాక్చువల్గా. ఓకే. గ్రూప్ 1 కొరకు వచ్చాను. ఇంటర్వ్యూ దానికి వెళ్ళాను కానీ సెలెక్ట్ అవ్వలేదు. ఇంక ఇటే ఉండిపోయాను. తర్వాత ఇంకా అంటే ఇన్స్పెక్టర్ పోస్ట్ వరకు అక్కడే ఉన్నారు హైదరాబాద్. మళ్ళీ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత శ్రీరాంపూర్ వెళ్ళాను. శ్రీరాంపూర్ వెళ్ళక ముందు ఖానాపూర్కి మధ్యలో హైదరాబాద్లో ఉన్నారు. అంటే దాదాపు మీరు 10 సంవత్సరాల నుండి ఉంటారు. ఇంటెలిజెన్స్లో కౌంటర్ ఇంటెలిజెన్సా, పొలిటికల్ ఇంటెలిజెన్సా ఏ చూసేవారు మీరు? జనరల్. ఎవరండి మీకు అప్పుడు ఎస్పీ గారు? చాలా మంది ఉన్నారు అప్పుడు. సార్ ఇంటెలిజెన్స్లో ఎలా ఇన్పుట్స్ తీసుకొస్తారండి? మీటింగ్ వెళ్ళారు అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది క్రౌడ్ వచ్చారు, ఆ క్రౌడ్లో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది ఎలా గుర్తిస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి కూర్చోవడానికి ఎంత స్పేస్ పడుతుంది జనరల్గా, ఆ మీటింగ్ జరిగే ప్లేస్ యొక్క వైశాల్యం ఎంత ఉంది, ఎంత వైశాల్యం వరకు ఆక్యుపై అయింది, వచ్చిన వాళ్ళు కూర్చున్నారు, దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఓకే. క్రౌడ్ బట్టి మీ క్రౌడ్ డిసైడ్ చేస్తారు. ఆ క్రౌడ్ ఒపీనియన్ ఎలా మీరు గ్యాదర్ చేస్తారు? క్రౌడ్ ఒపీనియన్ జనరల్గా అనుకుంటూ ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. మనం అడిగితే ఎవరు సరిగ్గా చెప్పరు. అవును, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అది ఇట్స్ ఒరిజినల్ ఒపీనియన్. అది విని దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు అట్లా. సార్ సాధారణంగా క్రౌడ్లో మీటింగ్ అయినప్పుడు వాళ్ళ ఒపీనియన్ వేరేగా ఉంటుంది, మీటింగ్ అయిన తర్వాత ఒపీనియన్ మారిపోతుంటుంది ఆ పొలిటీషియన్ స్పీచ్ బట్టి. అవును, అక్కడ మనం వ్యత్యాసం చూస్తుంటారు మీరు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు మీటింగ్లో లీడర్లు మాట్లాడే విషయాలను బట్టి ఒక రకంగా ప్రభావితం అవుతారు. అది అయిపోతే కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకోండి, అది మర్చిపోతారు. మళ్ళీ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేదో గుర్తొస్తుంది, దాని ప్రకారం వేసేస్తారు. కానీ కరెక్ట్గా మీరు పిన్ పాయింట్గా ఇక్కడ ఈ పార్టీ వస్తుందని ఎలా చెప్తారండి రిపోర్ట్? అట్లా పిన్ పాయింటెడ్గా ఎవరు చెప్పలేరు, ఓన్లీ ట్రెండ్ చెప్పగలుగుతాం. ఈ పార్టీ గెలవచ్చు, తెలిసే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రాబబిలిటీ చెప్తారు తప్ప ప్రాబబిలిటీ చెప్పగలుగుతాం. కానీ క్లియర్గా గన్ షాట్ చెప్పలేరు. అంటే మేమే కాదు, ఇంటెలిజెన్సే కాదు, ఏ సర్వే సంస్థ కూడా చెప్పలేదు. ప్రాబబిలిటీ చెప్తారు, ప్రాబబిలిటీ చెప్పగలుగుతారు. ఓకే.